నేను అడుగుతున్న మిత్రులారా, నిన్న మన కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకులను చేవెళ్ళ ఎంపీ వాళ్ళే, మెదక్ ఎంపీ వాళ్ళే, మల్కాజ్గిరి ఎంపీ వాళ్ళే, సికింద్రాబాద్ నుంచి ఎంపీయే కాదు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఈడున్న నలుగురు పార్లమెంట్ సభ్యులు ఈ ప్రాంత ప్రజలు ఓటేసి గెలిపించారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇస్తేనే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయింది. నేను ఇవాళ అడుగుతున్నా, ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించి ఢిల్లీకి పంపిస్తే మోడీని అడిగి మెట్రోని తెచ్చే తెలివితేటలు మీకు లేవా? రీజనల్ రింగ్ రోడ్కు నిధులు అడగాల్సిన అవసరం లేదా? గోదావరి నదీ జలాలు హైదరాబాద్ నగరానికి తాగడానికి నిధులు తీసుకురావాల్సిన అవసరం లేదా? సింగూరు నదీ జలాలను హైదరాబాద్కి తేవాల్సిన అవసరం లేదా? వీటి మీద మీరు మోడీ గారిని అడగరా? మూసీ నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురమ్మంటే అది చేత కాదు. కానీ ఈడుండి పొంకనాలు కొడుతున్నారు. ఆయన పెద్ద మనిషి కిషన్ రెడ్డి వెనకటికి ఎవరో చెప్పిండంట, పొంకనాల పోసిగానికి 3 ఎడ్లుంటే 36 దొడ్లున్నాయని. అయ్యా కిషన్ రెడ్డి, నువ్వు ఎంత మొనగానువో ఎంత లడాయికోతో తెలంగాణ వాళ్ళందరికీ తెలుసు. నీ తెలివితేటలు ఆపేయి. మోడీ గారిని అడుగు. ప్రాణహిత చేవెళ్ల మీద తుమ్మిడేటి ప్రాజెక్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనతో చర్చించడానికి రాకుండా అడ్డుపడుతున్నది మీరు కాదా? ఈరోజు గోదావరి నుంచి ఈ నగరంలో విస్తరిస్తున్న జనాభాకు 20 టీఎంసీల తాగునీళ్లు తేవాలని పనులు ప్రారంభిస్తే ఆ నిధులు రాకుండా అడ్డుకుంటున్నది మీరు కాదా? ఇవాళ సింగూరు జలాలను నగరాన్ని దాహార్తం తీర్చడానికి ప్రయత్నం చేస్తుంటే అడ్డుపుల్ల పెట్టింది మీరు కాదా? ఈరోజు నరేంద్ర మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటే అబ్బా ఆహా ఓహో అని నువ్వు డప్పు కొడతావట్టి ఆయనకు. ఢిల్లీలో యమునా నది కట్టుకుంట్రీ, యూపీలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకుండ్రి. మరి మనకున్న మూసీని ప్రక్షాళన మనం చేసుకోవద్దా? మన మూసీ బాగుపడొద్దా? మన మూసీ మన ప్రజలకు ఉపయోగపడొద్దా? మన మూసీ సరిహద్దున మన యువకులకు ఉద్యోగ ఉపాధి రావద్దా? ఎందుకు అడ్డుకుంటున్నారు? గుజరాత్కు గులాములుగా మీరు ఎందుకు పనిచేస్తున్నారు? గుజరాత్ అభివృద్ధి చేసుకోవడం నరేంద్ర మోడీ బాధ్యత అయితే తెలంగాణ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కిషన్ రెడ్డికి, ఈటెల రాజేందర్కు, విశ్వేశ్వర రెడ్డికి, రఘునందన్ రావుకి లేదా అని నేను అడుగుతున్నా. ఇక్కడున్న ప్రజలు మీకు ఓటు వేయలేదా? మిమ్మల్ని ఎంపీలను చెయ్యలేదా? మీరు కేంద్రంలో ప్రభుత్వంలో లేరా? ఇవాళ పదే నువ్వేం చేసినావని నన్ను అడుగుతున్నారు. 10 ఏళ్ళు ఉన్నాయన, 10 ఏళ్ళ తర్వాత ఫామ్ హౌస్లో వండుకున్నాడు. 12 ఏళ్ళు అయింది నరేంద్ర మోడీ వచ్చి. 2 ఏళ్ళలోనే ఏమి చేయలేదని నన్ను అడుగుతున్నారు కదా. అసెంబ్లీకి రాండి. 10 ఏళ్ళల్లో ఆయన ఏం చేసిండో, 12 ఏళ్ళలో మోడీ ఏం చేసిండో, 2 ఏళ్ళల్లో నేనేం చేసిండో నేను చర్చ పెడతా. మా పిఎస్సి చైర్మన్ అరకపూడి గాంధీ గారితోనే నేను సమాధానం ఇప్పిస్తా.